జగన్ చెప్పాడంటే అది అబద్ధం అంతే. ఇక ఏమి మనం ఆలోచించక్కర్లే, బండ గుర్తోడు పెట్టుకోండి. అబద్ధాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. అయితే వైసీపీలో ఎవరు చెప్పినా అబద్ధాలే. ఎందుకంటే వాళ్ళు ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు, దాన్ని వేరే వాళ్ళతో చెప్పించుకుంటూ ఇచ్చేస్తారు. ఏంటంటే ఈ అబద్ధం, సింగపూర్ పోలీసులు వస్తున్నారు, చంద్రబాబును అరెస్ట్ చేస్తారు. చిన్నపిల్లలు ఆనందన పోతే బూచోడొస్తాడు, నేను ఎత్తుకుపోతాడు అంటాం. అలాగా సింగపూర్ పోలీసులు వస్తున్నారటండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి. ఏమండి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో ఏమన్నా స్కామ్ ఏమైనా చేశారా? ఇలా చెప్పడానికి ఒక మంత్రి స్థాయిలో ఉండి కూడా రోజా గారు కనీసం ఆవగింజంత సిగ్గుపడరండి. పైనుంచి ఏదైనా ప్రశాంత్ కిషోర్ పంపిస్తే యాజ్ ఇట్ ఈజ్ మాట్లాడతారు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ. ఏమంటావు అక్క ఒకసారి చెప్పు. చంద్రముఖి ఎలా అయితే బిహేవ్ చేస్తుందో నీ మీటింగ్స్ లో నువ్వు అలాగే బిహేవ్ చేస్తున్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, పిచ్చి పిచ్చిగా అరవటం, పిచ్చి పిచ్చిగా ప్రేలాపనలు చేయటం. మ్యాటర్కి వచ్చాక నువ్వు తెలుసుకోవాల్సింది, ఈ రాష్ట్ర ప్రజలకి అతి త్వరలో ఒక శుభవార్త అందబోతుంది. ఏంటి? సింగపూర్ పోలీసులు వచ్చి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయబోతున్నారు. అక్క కనీసం సిగ్గు అనిపించదా? అక్క కనీసం ఇంతన్నా సిగ్గు అనిపించదా? సింగపూర్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు, అమెరికా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు, రష్యా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని ఎవడో బుద్ధి లేనోడు, గడ్డి తినేవాడు ఎవడో నీకు చెప్పాడు అనుకుందాం. నువ్వు చెప్పాక అంటే కనీసం సిగ్గు లేకుండా నువ్వు ఎలా చెప్పేస్తున్నావు అక్క జనంలోకి వచ్చి? సింగపూర్ పోలీసులు వచ్చి ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తారా? అయితే ప్రజలందరూ గ్రహించండి ఏంటంటే వీళ్ళ అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయో. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వీళ్ళు ఎంత ఎర్రి పప్పలుగా భావిస్తున్నారో. సింగపూర్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారా? ఏంటంటే కారణం ఏంటి ఒకసారి చూద్దామండి. ఎందుకంటే ఆయన ఏదైతే అమరావతిలో కుంభకోణాలు చేశాడో తన అమరావతిలో కుంభకోణాలు చేయడట, అందుకని సింగపూర్ పోలీసులు అరెస్ట్ చేస్తారట. చిన్నపిల్లలకి చెప్పినా కూడా నమ్మరు కదా ఈ కథ. అమరావతిలో ఆయన కుంభకోణాలు చేస్తే అది నిజమైతే అరెస్ట్ చేయాల్సింది ఎవరు? ఇక్కడున్న వైసీపీ గవర్నమెంట్ లేదా ఇక్కడున్న సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ. మీరు అరెస్ట్ చేయాలి కానీ సింగపూర్ పోలీసులకి ఏంటి సంబంధం? ఇంకా క్లియర్ చెప్పక. పార్ట్నర్ అయిన సింగపూర్ రవాణా మంత్రి ఈశ్వరన్ గారు అవినీతిలో కూరుకుపోయి ఈరోజు సింగపూర్ ప్రభుత్వం అతని మీద విచారణ చేస్తుంది. సాక్షాత్తు సింగపూర్ ప్రధాన మంత్రి ఈ మంత్రి గారిని మంత్రి పదవి నుండి తీసేసి, ఈశ్వరన్ గారట సింగపూర్ మంత్రి అట, అక్కడ ఏదో తేడా చేయడట, అందుకని అతను మంత్రివర్గం నుంచి తీసేశారట. ఓకేనట. ఇందులో చంద్రబాబు గారి మీద కేసు ఏంటట? అది చెప్పక్క, అది చెప్పు. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. స్విస్ ఛాలెంజ్ అంటూ సింగపూరు చీకటి ఒప్పందాలు ఏవైతే చేసుకున్నావో చంద్రబాబు నాయుడు ఈశ్వరంతో, అవి భూమి ఏ విధంగా మీరు పంచుకున్నారు, ఇవన్నీ విషయాలు భూమి అంటారక్క. అలవాటైపోయినట్టుంది బాగా. అయితే సింగపూర్లో ఎవరో ఒక ఈశ్వరన్ గారని ఒక ఆయన మీద ఏదో సంథింగ్ ఎలిగేషన్ ఉందటండి. అక్కడి నుంచి ఈయనకి సంబంధాలు ఉన్నాయట, అందుకని చంద్రబాబు గారిని కూడా అరెస్ట్ చేస్తారట. ఇప్పుడు ఎవరో పనికిమాలిన వాళ్ళు, ఒక 5 రూపాయలు పేటీఎం కోసం ఆశపడేవాళ్ళు ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడారంటే అర్థం ఉంది. అయ్యా సాక్షాత్తు ఒక మంత్రి గారు అయి ఉండి ఇవేం మాటలండి? ఇక్కడ ఒకవేళ వీళ్ళ ఇంకో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్, మాజీ సీఎం చంద్రబాబు కలిసి భారీ అవినీతట. అమరావతిలో గ్రాఫిక్స్ సృష్టించి లక్షల కోట్ల అక్రమాలకు తెర. సింగపూర్లో బయటపడ్డ ఈశ్వరన్ అవినీతి కార్యకలాపాలు. ఈశ్వరన్ కేసులో త్వరలో చంద్రబాబు అరెస్ట్ అయ్యే అవకాశం. అసలు దేనికైనా లింక్ ఉందండి? నిజంగా అమరావతిలో ఇక్కడ ఏమైనా తప్పులు అన్యాయాలు చేసి ఉంటే వీళ్ళే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేవారు. అదేమైనా జరిగి ఉంటే వీళ్ళు కదా అరెస్ట్ చేయాలి. ఇక్కడ సిఐడి అరెస్ట్ చేయాలి, సిబిఐ అరెస్ట్ చేయాలి. సింగపూర్లో ఎందుకు వస్తారండి? చేతగానోడట, చోటు చాలదనడట. అలా ఉంది వైసీపీ మంత్రుల వ్యవహారం, అలా ఉంది మా వైసీపీ ముఖ్యమంత్రి గారి వ్యవహారం. నిజంగా ఈయన ఏమంటే ఇంతకుముందే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దొరికేసిన చంద్రబాబు గారు రేపు ఎల్లుండి ఈడీ వచ్చి అరెస్ట్ చేస్తుంది, అందులో ఎవరిని అరెస్ట్ చేసింది? బిల్డప్ ఇచ్చింది సాక్షి కదా, మొన్నే కదా. మర్చిపోతే పెడతాను రండి మళ్ళీ. కార్పొరేషన్ నిధులను టీడీపీ పెద్దలు షెల్ కంపెనీల ద్వారా కొల్లగొట్టినట్టు ఈడీ నిగ్గు తేల్చింది. ఈ వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు పాత్ర ఉన్నట్టు దాదాపు నిర్ధారణకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ హయాంలో ముఖ్య నేత 4 వ్యక్తుల ద్వారా నల్లధనాన్ని సింగపూర్ తరలించినట్టు ఆధారాలతో గుర్తించింది ఈడీ. స్కిల్ కుంభకోణం కేసులో సిమెన్స్కు సంబంధం లేకపోయినా
ఆ సంస్థ పేరిట కాగితాలపై 3,300 కోట్ల ప్రాజెక్టును చూపించి 370 కోట్లను కాజేసినట్లు ఈడీ తేల్చింది. ఈ అక్రమాలను ఇప్పటికే సిఐడి అధికారులు నిగ్గు తేల్చారు. ఈడీ కూడా సిమెన్స్ లో పనిచేసి మానేసిన సుమన్ బోస్ ఈ వ్యవహారంలో చంద్రబాబు ఇంత ఘోరంగా ఎలాగ అబద్ధాలు చెప్పగలుగుతున్నారండి వీళ్ళు? ఆ చెప్పేటప్పుడు అప్పుడు ప్రజలు నమ్మేస్తారు కదా. అవును, నిజంగా ఏదైనా స్కిల్లో ఏదైనా తేడా జరిగిందేమో, అది అరెస్ట్ చేస్తున్నారేమో చంద్రబాబు గారిని అనుకున్నారు. ఇది మరి అరెస్ట్ చేయలేదే, మొత్తం నిగ్గు తేల్చేసింది అన్నారు కదా, 370 కోట్లు అన్నారు కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు కదా? ఎడంకాలు చెప్పు తీసుకుని దవడ పటేల్ మనం వాయించాలి మిమ్మల్ని. ఇలాంటి పనికిమాలిన వార్తల్ని ఇంత నిస్సిగ్గుగా ఈ అబద్ధాలను ప్రచారం చేస్తున్నాను. పనికిమాలిన వల్లరా ఇది చాలదన్నట్టు ఇప్పుడు సింగపూర్ పోలీసులు కొత్త వంటకం వండుతున్నారు. ఇప్పుడు ఈ కొత్త వంటకాన్ని ఇప్పుడు అర్జెంటుగా ప్రజల్లో మళ్లించాలి. అంతకుముందు కూడా ఇంకోటి జరిగిందండి, మీకు గుర్తుందో లేదో, ఇన్సైడర్ ట్రేడింగ్. అమరావతిలో ఇన్సైడర్ భూములు కొనేశారు తెలుగుదేశం వాళ్ళు. కాబట్టి ఎన్నో వందల కోట్లు, ఎన్నో వేల ఎకరాలు అన్నారు. మరి ఒక కేసు అని పెట్టారా? ఒక్క కేసు కూడా పెట్టలేక ఆయన మీద ఏమీ పీకలేక ఆయన అద్దుకున్న ఇల్లుని సీజ్ చేసి పట్టేయమన్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి? చంద్రబాబు నాయుడు గారు నిజాయితీపరుడేనే కదా. ఇన్ని తప్పుడు కేసులు పెట్టి జగన్ రెడ్డి ఒక్క కేసు కూడా నమోదు చేయించలేకపోయాడు, ఒక్క అరెస్ట్ కూడా చేయించలేకపోయాడు ఏంటంటే దాని అర్థం ఏంటి? ఇంకా ఈ అబద్ధాలు నమ్ముతున్నారా ప్రజలు? జగన్మోహన్ రెడ్డి చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పే అబద్ధాలు డైరెక్ట్గా మీడియా ఛానల్స్లో చెప్పిస్తున్నారండి అబద్ధాలు. మంత్రులు చెప్తున్నారు. ఇప్పుడు ఏమి ఇంత దిగజారిపోయారా? రాజకీయం కోసం ఇంత గట్టి తినాలా? అధికారం కోసం, పదవుల కోసం? చిచ్చి, జగన్ అని చెప్పాడంటే అది అబద్ధం అంతే. ఇక ఏమి మనం ఆలోచించక్కర్లే, బండ గుర్తోడు పెట్టుకోండి. అబద్ధాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. అయితే వైసీపీలో ఎవరు చెప్పిన అబద్ధాలే, ఎందుకంటే వాళ్ళు ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు, దాన్ని వేరే వాళ్ళతో చెప్పించుకుంటూ ఇచ్చేస్తారు. ఏంటంటే ఈ అబద్ధం? సింగపూర్ పోలీసులు వస్తున్నారు, చంద్రబాబును అరెస్ట్ చేస్తారు. చిన్నపిల్లలు ఆనందన పోతే బూచోడొస్తాడు, నేను ఎత్తుకుపోతాడు అంటాం. అలాగా సింగపూర్ పోలీసులు వస్తున్నారటండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో ఏమన్నా స్కామ్ ఏమైనా చేశారా? ఇలా చెప్పడానికి ఒక మంత్రి స్థాయిలో ఉండి కూడా రోజా గారు కనీసం ఆవగింజంత సిగ్గుపడరండి. పైనుంచి ఏదైనా ప్రశాంత్ కిషోర్ పంపిస్తే యాజ్ ఇట్ ఈజ్ మాట్లాడతారు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ. ఏమంటావు అక్క, ఒకసారి చెప్పు. చంద్రముఖి ఎలా అయితే బిహేవ్ చేస్తుందో నీ మీటింగ్స్ లో నువ్వు అలాగే బిహేవ్ చేస్తున్నావు. పిచ్చిగా మాట్లాడటం, పిచ్చిగా అరవటం, పిచ్చిగా ప్రేలాపనలు చేయటం. మ్యాటర్కి వచ్చాక నువ్వు తెలుసుకోవాల్సింది, ఈ రాష్ట్ర ప్రజలకి అతి త్వరలో ఒక శుభవార్త అందబోతుంది. ఏంటి? సింగపూర్ పోలీసులు వచ్చి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయబోతున్నారు. అక్క కనీసం సిగ్గు అనిపించదా? అక్క కనీసం ఇంతన్నా సిగ్గు అనిపించదా? సింగపూర్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు, అమెరికా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు, రష్యా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని ఎవడో బుద్ధి లేనోడు, గడ్డి తినేవాడు ఎవడో నీకు చెప్పాడు అనుకుందాం. నువ్వు చెప్పాక అంటే కనీసం సిగ్గు లేకుండా నువ్వు ఎలా చెప్పేస్తున్నావు అక్క జనంలోకి వచ్చి? సింగపూర్ పోలీసులు వచ్చి ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తారా? అయితే ప్రజలందరూ గ్రహించండి ఏంటంటే వీళ్ళ అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయో. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వీళ్ళు ఎంత ఎర్రి పప్పలుగా భావిస్తున్నారో. సింగపూర్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారా? ఏంటంటే కారణం ఏంటి ఒకసారి చూద్దాం రండి. ఎందుకంటే ఆయన ఏదైతే అమరావతిలో కుంభకోణాలు చేశాడో అమరావతిలో కుంభకోణాలు చేయడట, అందుకని సింగపూర్ పోలీసులు అరెస్ట్ చేస్తారట. చిన్నపిల్లలకి చెప్పినా కూడా నమ్మరు కదా ఈ కథ. అమరావతిలో ఆయన కుంభకోణాలు చేస్తే అది నిజమైతే అరెస్ట్ చేయాల్సింది ఎవరు? ఇక్కడున్న వైసీపీ గవర్నమెంట్ లేదా ఇక్కడున్న సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ. మీరు అరెస్ట్ చేయాలి కానీ సింగపూర్ పోలీసులకి ఏంటి సంబంధం? ఇంకా క్లియర్ చెప్పక. పార్ట్నర్ అయిన సింగపూర్ రవాణా మంత్రి ఈశ్వరన్ గారు అవినీతిలో కూరుకుపోయి ఈరోజు సింగపూర్ ప్రభుత్వం అతని మీద విచారణ చేస్తుంది. సాక్షాత్తు సింగపూర్ ప్రధాన మంత్రి ఈ మంత్రి గారిని మంత్రి పదవి నుండి తీసేసి, ఈశ్వరన్ గారట సింగపూర్ మంత్రి అట, అక్కడ ఏదో తేడా చేయడట, అందుకని అతను మంత్రివర్గం నుంచి తీసేశారట. ఓకేనట. ఇందులో చంద్రబాబు గారి మీద ఉన్న కేసు ఏంటట? అది చెప్పక్క, అది చెప్పు. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. స్విస్ ఛాలెంజ్ అంటూ సింగపూరు చీకటి ఒప్పందాలు ఏవైతే చేసుకున్నావో చంద్రబాబు నాయుడు ఈశ్వరంతో, అవి భూమి ఏ విధంగా మీరు పంచుకున్నారు, ఇవన్నీ విషయాలు భూమి అంటదక్క, అలవాటైపోయినట్టుంది బాగా. అయితే సింగపూర్లో ఎవరో ఈశ్వరన్ గారని
ఒక ఆయన మీద ఏదో సంథింగ్ ఎలిగేషన్ ఉందటండి. అక్కడి నుంచి ఈయనకి సంబంధాలు ఉన్నాయట, అందుకని చంద్రబాబు గారిని కూడా అరెస్ట్ చేస్తారట. ఇప్పుడు ఎవరో పనికిమాలిన వాళ్ళు, ఒక 5 రూపాయలు పేటీఎం కోసం ఆశపడేవాళ్ళు ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడారంటే అర్థం ఉంది. అయ్యా సాక్షాత్తు ఒక మంత్రి గారు అయ్యి ఉండి ఇవేం మాటలండి. ఇక్కడ ఒకవేళ వీళ్ళ ఇంకో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్, మాజీ సీఎం చంద్రబాబు కలిసి భారీ అవినీతి అట. అమరావతిలో గ్రాఫిక్స్ సృష్టించి లక్షల కోట్ల అక్రమాలకు తెర. సింగపూర్లో బయటపడ్డ ఈశ్వరన్ అవినీతి కార్యకలాపాలు. ఈశ్వరన్ కేసులో త్వరలో చంద్రబాబు అరెస్ట్ అయ్యే అవకాశం. అసలు దేనికైనా లింక్ ఉందండి? నిజంగా అమరావతిలో ఇక్కడ ఏమైనా తప్పులు అన్యాయాలు చేసుంటే వీళ్ళే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేవారు. అదేమైనా జరుగుంటే వీళ్ళు కదా అరెస్ట్ చేయాలి. ఇక్కడ సిఐడి అరెస్ట్ చేయాలి, సిబిఐ అరెస్ట్ చేయాలి. సింగపూర్ వాళ్ళు ఎందుకు వస్తారండి? చేతగానోడట చోటు చాలలేదన్నాడట. అలా ఉంది వైసీపీ మంత్రుల వ్యవహారం, అలా ఉంది మా వైసీపీ ముఖ్యమంత్రి గారి వ్యవహారం. నిజంగా ఈయన ఏమంటే ఇంతకు ముందే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దొరికేసిన చంద్రబాబు గారు రేపు ఎల్లుండి ఈడీ వచ్చి అరెస్ట్ చేస్తుంది. అందులో ఎవరిని అరెస్ట్ చేసింది? బిల్డప్ ఇచ్చింది సాక్షే కదా, మొన్నే కదా. మర్చిపోతే పెడతాను రండి మళ్ళీ. డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులను టీడీపీ పెద్దలు షెల్ కంపెనీల ద్వారా కొల్లగొట్టినట్టు ఈడీ నిగ్గు తేల్చింది. ఈ వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు పాత్ర ఉన్నట్టు దాదాపు నిర్ధారణకొచ్చింది. తెలుగుదేశం పార్టీ హయాంలో ముఖ్య నేత 4 వ్యక్తుల ద్వారా నల్లధనాన్ని సింగపూర్ తరలించినట్టు ఆధారాలతో గుర్తించింది ఈడీ. స్కిల్ కుంభకోణం కేసులో సిమెన్స్కు సంబంధం లేకపోయినా ఆ సంస్థ పేరిట కాగితాలపై 3,300 కోట్ల ప్రాజెక్టును చూపించి 370 కోట్లను కాజేసినట్లు ఈడీ తేల్చింది. ఈ అక్రమాలను ఇప్పటికే సిఐడి అధికారులు నిగ్గు తేల్చారు. ఈడీ కూడా సిమెన్స్ లో పనిచేసి మానేసిన సుమన్ బోస్ ఈ వ్యవహారంలో చంద్రబాబు ఇంత ఘోరంగా ఎలాగ అబద్ధాలు చెప్పగలుగుతున్నారండి వీళ్ళు? ఆ చెప్పేటప్పుడు అప్పుడు ప్రజలు నమ్మేస్తారు కదా. అవును నిజంగా ఏదైనా స్కిల్లో ఏదైనా తేడా జరిగిందేమో, అది అరెస్ట్ చేస్తున్నారేమో చంద్రబాబు గారిని అనుకున్నారు. ఇది మరి అరెస్ట్ చేయలేదే, మొత్తం నిగ్గు తేల్చేసింది అన్నారు కదా. 370 కోట్లు అన్నారు కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు కదా? ఎడంకాలు చెప్పు తీసుకుని దవడ పటేల్ మనం వాయించాలి మిమ్మల్ని. ఇలాంటి పనికిమాలిన వార్తల్ని ఇంత నిస్సిగ్గుగా ఈ అబద్ధాలను ప్రచారం చేస్తున్నాను. పనికిమాలిన వల్లరా ఇది చాలదన్నట్టు ఇప్పుడు సింగపూర్ పోలీసులు కొత్త వంటకం వండుతున్నారు. ఇప్పుడు ఈ కొత్త వంటకాన్ని ఇప్పుడు అర్జెంటుగా ప్రజల్లో మళ్లించాలి. అంతకుముందు కూడా ఇంకోటి జరిగిందండి, మీకు గుర్తుందో లేదో, ఇన్సైడర్ ట్రేడింగ్. అమరావతిలో ఇన్సైడర్ భూములు కొనేశారు తెలుగుదేశం వాళ్ళు. కాబట్టి ఎన్నో వందల కోట్లు, ఎన్నో వేల ఎకరాలు అన్నారు. మరి ఒక కేసు అని పెట్టారా? ఒక్క కేసు కూడా పెట్టలేక ఆయన మీద ఏమీ పీకలేక ఆయన అద్దుకున్న ఇల్లుని సీజ్ చేసి పట్టేయమన్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి? చంద్రబాబు నాయుడు గారు నిజాయితీపరుడేనే కదా. ఇన్ని తప్పుడు కేసులు పెట్టి జగన్ రెడ్డి ఒక్క కేసు కూడా నమోదు చేయించలేకపోయాడు, ఒక్క అరెస్ట్ కూడా చేయించలేకపోయాడు ఏంటంటే దాని అర్థం ఏంటి? ఇంకా ఈ అబద్ధాలు నమ్ముతున్నారా ప్రజలు? జగన్మోహన్ రెడ్డి చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పే అబద్ధాలు డైరెక్ట్గా మీడియా ఛానల్స్లో చెప్పిస్తున్నారండి అబద్ధాలు. మంత్రులు చెప్తున్నారు. ఇప్పుడు ఎంత దిగజారిపోయారా? రాజకీయం కోసం ఎంత గట్టి తినాలా? అధికారం కోసం, పదవుల కోసం. చిచ్చి.